మొన్న మీరు మాట్లాడుతూ మాది లోకల్, మా సోషల్ మీడియా వాళ్ళది లోకల్, టీడీపీ సోషల్ మీడియా వాళ్ళది లోకలు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళది లోకలు అని చెప్పి ఏం మాట్లాడారు మీరు? ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా కానీ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ, ఇటు వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ అందరూ మా జిల్లా వాళ్ళు వస్తారు. ఎప్పుడు కూడా ఎర్రగొండపాలెంలో ఇలాగ పొలాలు పెట్టి తగాదాలు పెట్టి గ్రూపులు విడబట్టి పిల్లలందరినీ చదువుకున్న పిల్లలు పడకుండా నాశనం చేసిన దాంతో ఇప్పుడు వాళ్ళకి ఎర్రగొండపాలెం లేదు. వచ్చిన తర్వాత మీరు మాట్లాడిన మాటలు నేను అడుగుతున్నాను సార్, సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా. మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ, మా టీడీపీ సోషల్ మీడియా కానీ, పిల్లలందరూ మా జిల్లా వాళ్ళు, చదువుకునే వాళ్ళు నువ్వు పుల్లలు పెట్టి నువ్వు వచ్చిన తర్వాత నాశనం చేస్తున్నావు అంటున్నావు మా ఎమ్మెల్యే గారిని. అది ఎవరు నాశనం చేస్తున్నారు, ఎవరు ఇది చేస్తున్నారు అనేది ఆ పిల్లలకు తెలుసు, ఇక్కడ ప్రజలకు తెలుసు. మా సోషల్ మీడియా గురించి మీరు మాట్లాడారు, మా పిల్లలే అని చెప్పి. మరి కేసులు ఎలా పెట్టారు సార్? నా మీద ఎలా పెట్టారు? మొన్న దొండేటి నాగేశ్వర రెడ్డి మీద కానీ, చిట్ట వెంకటేశ్వర రెడ్డి గారి మీద కానీ మీరు కేసులు ఎలా పెట్టారు సార్? ఆ కేసులకు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయం జరుగుతుంది కానీ ఎర్రగొండపాలెంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు సోషల్ మీడియాలో కేసులు పెట్టుకునే సంప్రదాయం కానీ సంస్కారం కానీ ఎప్పుడు లేదు. మీరు వచ్చిన తర్వాత మీరు తయారు చేశారు. మీరు మీ సోషల్ మీడియా వాళ్ళని వెనకేసుకొస్తా మా ఎమ్మెల్యే గారిని తిడితే మేము ఫోన్ చేసి ఎందుకు తిట్టామని అడిగితే మీరు కేసులు పెట్టించారు. మరి మా జిల్లా అని మా మీద ప్రేమ కారుస్తున్నారు. మిమ్మల్ని ఎవరు నమ్మరు, ప్రజలే కాదు జనాలుగా ఎవ్వరు, మీ నాయకులు కూడా నమ్మే పరిస్థితి లేదు. మీరు పుల్లలు పెట్టారు, వర్గాలు పెట్టారు, పిల్లలు నా జీవితం నాశనం చేస్తున్నారు అంటున్నారు. ఎవరి జీవితం ఎవరు నాశనం చేస్తున్నారో, ఎవరు సోషల్ మీడియా వాళ్లకు, మా సోషల్ మీడియా వాళ్ళు నికార్సుగా హార్ట్ఫుల్గా పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో కానీ, మా ఎమ్మెల్యే గారు శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారి మీద అభిమానంతో కానీ నికార్సుగా నిజాయితీగా పనిచేస్తున్నారు. మీ లెక్క సోషల్ మీడియా వాళ్ళు డబ్బులు తీసుకొని నువ్వు డబ్బులు ఇస్తున్నావు, పని చేయించుకుంటున్నావు. మా దగ్గర సింగిల్ రూపాయి హార్ట్ఫుల్ గా తిరణాలకు కానీ ఎక్కడైనా కూడా అర్ధరేత్రులైనా కూడా మా వాళ్ళు అభిమానంతో తిరిగే వాళ్ళు తప్పితే సింగిల్ ఎంపీ తీసుకొని తిరిగే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు కావాలంటే నిరూపించుకో. నువ్వు మా వాళ్ళు మా జిల్లా అని ఈ ఎవరు చెప్పినా కూడా నమ్మే పరిస్థితులలో చేరు. మేము సోషల్ మీడియాలో పెట్టాలనుకున్నా కూడా మేము దలుచుకుంటే మీరు తిరగలేరు, మేము కేసులు కట్టియాలనుకుంటే మీరు తిరగలేరు అని అంటున్నారు. మీరు కాదా మొన్న మా మీద కేసులు కట్టించింది? దానికి అసలు కేసులు ఎవరైనా కట్టిస్తారా? కొత్త సాంప్రదాయము తెరలేపింది మీరు కాదా? మేము తిరగలేరు అంటున్నాం, అది చాలా తప్పు. మీరు అధికారం ఉందని చెప్పి మేము తిరగలేదు ఏదో అని అనుకుంటున్నారేమో సార్. ఎలక్షన్ బాబు గారు, మేమందరం మా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ యూత్ కానీ మేమందరం తలుచుకుంటే మీరు తిరుగుతారో లేదో ఆలోచించుకోండి. ఈ మధ్య ఒక ప్రభ మీద తొడలు కొట్టి మిసాలు తిప్పుతూ బాలకృష్ణ లెక్క ఆయన ఏమన్నా జీన్స్ వస్తుంది మీ నాయకుడు కాబట్టి తొడలు కొట్టి మిసాలు తిప్పడం మాకు కూడా వచ్చు సార్. మేము అంత సంస్కారహీనులం కాదు. మేము మా ఎమ్మెల్యే గారు మాకు ఒక లైన్ గీస్తారు, ఆ లైన్ లోనే వెళ్తాం. మీరాగా మీ సోషల్ మీడియా వల్ల మా ఎమ్మెల్యే గారు ఏదన్నా మా ఎమ్మెల్యే గారి పోస్ట్ పెడితే కింద బూతులు పెట్టం. ఒకసారి మీ మీ పేజీలో కానీ మీకు సంబంధించిన వాళ్ళ పేజీలలో కానీ కింద పోయి చూసుకోండి కామెంట్లు. మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు బూతులు పెట్టినారు అని అంటే దానికి నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా. మీ టీడీపీ సోషల్ మీడియా అనేది డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తుంది. మా వాళ్ళు నీట్గా నికార్సుగా పనిచేసేవాళ్ళు. మేము తిరగలేరు, మేము దలుచుకుంటే మేము తిరగలేరు అని అంటున్నారు. ఆ మాట మేము అంటే ఎక్కడికి పోతుంది? మేమేమన్నా మట్టి దందాలు చేసామా, రేషన్ మాఫియా చేసామా, లిక్కర్ స్కాములు చేసామా, లేకపోతే చెక్ పోస్టులు పెట్టి అక్కడక్కడ మట్టిలకు రైతులు పొలాలకు మట్టి తోలుకుంటే మన డబ్బులు వసూలు చేస్తున్నామా? అది కరెక్ట్ కాదు. మీరు ఆ మాట మాట్లాడటం కరెక్ట్ కాదు. మా ఎమ్మెల్యే గారు గెలిచి కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇప్పటికీ కూడా మీరు మా ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ మీరు అనుభవిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు మాత్రం
డబ్బులు ఖర్చు పెట్టుకొని జనాల కోసం, కార్యకర్తల కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తూ సొంతంగా ఊర్లలో కొన్ని ఫండ్స్ ఇస్తూ డెవలప్ చేస్తున్నారు. మీ లెక్క సంపాదించుకోవట్లేదు, అడ్డంగా దోచుకోవట్లేదు సార్. ఎరిక్షన్ బాబు గారు, మేము గౌరవం ఇచ్చే మాట్లాడతాం. మీ వాళ్ళలాగా ప్రెస్ మీట్లలో తంతాము, జబ్బలు తెరుస్తాము, తరిమి కొడతాము. మీ మండల కన్వీనర్ లేదు సార్ మాట్లాడింది. మా వాళ్ళు ఎక్కడ తిట్టారని మీరు అంటున్నారు కదా, మీ వాళ్ళు మాట్లాడిన ఒకసారి మీరే చూసుకోండి ఎలా మాట్లాడారు, ఎలా తిట్టారని. మాది ఆ సంస్కారం కాదు. మన ఎరిక్షన్ బాబు గారు మా మీద కేసు పెట్టించాడు. ఆ రోజు మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ మాకు అండగా వచ్చారు. నోటీసులు తీసుకోవడానికి వెళ్ళినా కూడా అండగా వచ్చారు. ఆ రోజు ఎస్ఐ గారు మరి అధికారం ఉందని ఎలా మాట్లాడారో అది ఎస్ఐ గారి విజ్ఞతకే వదిలేయాలి. ఆయన ఏమంటారంటే, మా మీద కేసులు ఎందుకు కట్టారు సార్, వాళ్ళ మీద ఎందుకు కట్టారంటే, నేను సరిగ్గా చేయకపోతే కోర్టుకు పోండి అంటారు. అది ఏమన్నా సమాధానమేనా ఎస్ఐ గారు? నేను 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 పట్టించుకోకపోతే కోర్టుకు పోయేదానికి మీరెందుకు సార్? మా మీద కేసులు కట్టి టీడీపీల మీద కట్టకపోతే అది మీ విజ్ఞతగా వదిలేయాలి సార్. మీరు అలాగే చెప్తూ సోషల్ మీడియాలో గ్రూప్లలో పోస్టులు పెట్టినా కూడా, బూతులు తిట్టుకున్నా కూడా, ప్రెస్ మీట్లలో తిట్టుకున్నా కూడా కేసులు లేవు, ఫోన్ చేసి తిడితేనే కేసులు అన్నారు. అలా అలా మీరు కొత్త సాంప్రదాయం తెస్తున్నారు సార్. ఇప్పుడు మీరు మాకు ఏం మెసేజ్ ఇచ్చినారని మేము అర్థం చేసుకోవాలంటే, వాట్సాప్లలో కానీ, ప్రెస్ మీట్లలో కానీ బండబూతులు తిట్టుకోవచ్చు, తిట్టినా కూడా కేసులు లేవు అనే హింటు మాకు కానీ, మిగతా జనాలకు కానీ, యువతకు కానీ మీరు ఇచ్చిన సందేశం లాగా మాకైతే అనిపిస్తుంది సార్. అది మీరే ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు అలా అనటం ఎటువంటిది కరెక్ట్ కాదు. మీరు మేము మా ఎమ్మెల్యే గారు వచ్చి అడిగినప్పుడు సరే మేము చూసుకుంటాం సార్, దాని గురించి కూడా ఎంక్వైరీ చేసి మేము పరిశీలిస్తాం సార్ అనాలి. కానీ మేము కట్టకపోతే పై అధికారుల దగ్గరికి పోండి, కోర్టులో పోండి అని అంటాం మాత్రం ఎంతవరకు కరెక్ట్ గా సార్? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మొన్న ఇన్ఛార్జ్ ఎర్రనపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ, మా సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళది, టీడీపీ సోషల్ మీడియా వాళ్ళది ఒకటే జిల్లా, మా ఎమ్మెల్యే గారిని ఆయన చెప్పారు మీది ఈ జిల్లా కాదని చెప్పి. ఇన్ఛార్జ్ గారు, మిమ్మల్ని మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, మీ దగ్గర ఎవరైతే జీతం తీసుకొని పనిచేస్తున్నారో వాళ్ళది ఏ జిల్లానో మీరే ఒకసారి అడిగి కనుక్కోండి. ఇంకోటి ఏంటంటే, మేము ఒక రూపాయి ఆశించకుండా మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మరియు మా నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారి కోసం నిస్వార్థంగా ఎలాంటి ఒక రూపాయి ఆశించకుండా కష్టపడి పనిచేస్తున్నాం. ఏ రాత్రి అయినా, ఎక్కడైనా, ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా వెళ్తున్నాం. కానీ మీ దగ్గర మన జిల్లా వాడు కాదు, మన నియోజకవర్గం కాదు, ఎక్కడి నుంచో వచ్చి జీతానికి మీ దగ్గర చేస్తున్నారు. ఇది మీరు ఒక్కసారి గమనించగలరు. దీని గురించి మాట్లాడటం అనవసరం, ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. రెండో విషయం, మీరు మాట్లాడుతున్నారు, మొన్న మీరు మాట్లాడారు మన నారా చంద్రబాబు గారి, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి బర్త్డే రోజు మీరు మాట్లాడారు. మేము తలుచుకుంటే మీరు ఒక పోస్ట్ పెట్టలేరు, స్టేషన్లో పాలవుతారు, కేసులు పెట్టిస్తామన్నారు. ఒక్కసారి తలుచుకోండి, మీరు ఒక్కసారి తలుచుకోండి. మీరు ఒక్కసారి తలుచుకొని 3 కేసులు పెట్టినందుకే 300 మందితో స్టేషన్ మీదికి మా ఎమ్మెల్యే గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారు 300 మందితో వెళ్ళారు స్టేషన్ దగ్గరికి. ఒక్కసారి చూసారు ఆ విజువల్స్, అది చూసాక కూడా మీరు తలుచుకోండి. మీరు తలుచుకుంటే ఏమైందో చూసుకుందాం.